కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2 వచనాలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళం అందరం కలిసి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి మీరు. ప్రేమ కలిగినటువంటి మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మేము ఆరాధించడానికి మా గమనంలో తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతులు, స్తోత్రాలు. తన అతిక్రమములకు పరిహారం నందినటువంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందినటువంటి వాడు ధన్యుడు అని సెలవిచ్చినావు ప్రభా. అవును ప్రభా, ఒకప్పుడు నేను ఇదంతా కలిగి ఉన్నాను, అతిక్రమము కలిగి ఉన్నాను, పాపము కలిగి ఉన్నాను, దోషము కలిగి ఉన్నాను, మరణము కలిగి ఉన్నాను ప్రభా. అలాంటి నన్ను ప్రేమించినావు. నీ కృపలో అలాంటి స్థితిలో ఉన్నటువంటి నాకు దేవుడుగా ఉండటానికి ఇష్టపడిన మీ ప్రేమను బట్టి స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా, నా అతిక్రమం పాపం అటన్నిటిని బట్టి మరణము నందవలసినటువంటి వాడిని, మీకు దూరస్తుడుగా ఉన్నటువంటి వాడిని, శత్రువుగా ఉన్నటువంటి వాడిని ప్రేమించినాము. అట్టి స్థితిలో నుంచి నాకు విడుదల అనుగ్రహించడానికి ఇష్టపడి మీకు కలిగిన ఆధిక్యతను, ఘనతను, మహిమను, స్తుతిని, ఆరాధన సమస్త విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడుగా ఆ శిలువ మీద వేలాడటానికి నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. ఎవరు చెయ్యనటువంటి కార్యం ప్రభువా, నీ రూపం యావత్తును కోల్పోయి ప్రభా, రూపము లేనటువంటి వాడుగా మాంసపు ముద్దగా ఆ కొయ్య శిలువ మీద 3 మేకుల మధ్య వ్రేలాడి పక్కలో బల్లిపోతు నా కొరకు భరించి సహించి ఓర్చుకొని చిందించిన రక్తం ద్వారా నన్ను కడిగావు, పరిశుద్ధపరిచి నీ సొత్తుగా చేసుకున్నావు తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. అంతేకాకుండా ఈ భూమి మీద నేను ధన్యుడిగా ఉండటానికి నిజమైనటువంటి దేవుడుగా, సజీవుడైనటువంటి దేవుడుగా, సృష్టికర్త అయినటువంటి దేవుడుగా, పాపములు క్షమించే అధికారము కలిగినటువంటి దేవుడుగా తండ్రి, నిరీక్షణకు ఆస్పాదం లేనటువంటి నా జీవితంలో నిరీక్షణ కలిగి నీతో యుగ యుగాలు ఉంటానన్నటువంటి ఆధిక్యతనిచ్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ లోకం విడిసిన తర్వాత నీతో సదాకాలం ఉంటామన్నటువంటి ఏర్పాటును బట్టి స్తుతులు, స్తోత్రాలు. అంతేకాదు పరలోకంలో ప్రవేశించడమే కాదు కానీ గొర్రె పిల్ల ఇందులో పాలి పంపులు పొందే అధికారాన్ని ధన్యతనిచ్చిన ఏర్పాటును బట్టి ఈ దినాన్ని నేను సజీవుడనై నిన్ను స్తుతించే ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చిన ఏర్పాటును బట్టి త్వరలో తిరిగి రాన్న సజీవుడైన యేసుక్రీస్తు నామానికి నా స్తుతి ఆరాధన సమర్పిస్తూ ప్రభా, ఇప్పుడు మా మధ్యలో ఉంచిన బలలో కూడా యోగ్యంగా చేయవేయటానికి ఈ సమయంలో కూడా మీరు మాట్లాడండి ప్రభా. సరైన మాటలు, యోగ్యమైన మాటలు, సరిచేయబడినటువంటి అనుభవంలో ప్రభా నీ బలలో యోగ్యంగా చేయవేయటానికి కృప చూపించమని, సహాయం చేయమని, మమ్మల్ని సిద్ధపరచమని, జ్ఞాపకం చేసుకొని కృపలో భద్రపరచమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో పునరుద్ధానుడైనటువంటి సృష్టికర్త అయిన యేసు నామముని ప్రార్థించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని రాయబడింది. ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి భూమి మీద సాధ్యం కాదు.
భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఎంత ప్రయాసపడినా, ఎంతగా తన దైనందిన చర్యలో ఈ క్రమాన్ని కలిగి ఉన్నా కూడా తాను అలవర్చుకోలేడు, పాటించలేడు. అలా తన హృదయంలో అలవర్చుకున్న అది సంపూర్తిగా నెరవేర్చలేనటువంటి వాడు. ఎందుకంటే మనం బలహీనులం, నిరంతరం తప్పిపోయేవారం. ఆనాడు ఐగుప్తులో నుంచి 6 లక్షల కాల్బలం ఇశ్రాయేలు బయలుదేరారు. ఎక్కడికి? వారికి వాగ్దానం చేయబడినటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ చెప్పారు ఐగుప్తులో, మా పితరులకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేశానికి మేము వెళుతున్నాము అని ఐగుప్తులో వారికి చెప్పి బయలుదేరారు. ఎర్ర సముద్రం దాటారు. అక్కడ అక్కడ దేవుణ్ణి ఆరాధించినటువంటి వారుగా ఉన్నారు. ఏల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు అని ఆరాధించారు. మారా అన్న ప్రాంతానికి వచ్చేటప్పటికి సనుగులు, గుణుగులు, నిరంతరము ఇదే స్థితి కలిగినటువంటి వారు. ప్రవేశించారా? ప్రవేశించారు. 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిప్పిన చోట తిప్పుతూ ఆ యొక్క బయలుదేరిన జనాంగం రాలిపోయే వరకు ఆ విధంగా తిప్పినటువంటి వారు. కారణం ఏంటంటే వాళ్ళు తప్పిపోయారు, నమ్మలేదు. వారిలో పూర్తిగా దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం కాదు, నిరంతరం సనుగులే, గుణుగులే. దేవుడు ఇది చేయగలడా? ఆడు చూడలేదా? ఎర్ర సముద్రం పాయలు చేయగా, ఐగుప్తుల 10 రకాల తెగుళ్ళు పెట్టినట్టు అభేద్యమైనటువంటి విధానంలో మా దేవుళ్ళు వంటి దేవుడు ఎక్కడా లేడు అన్నటువంటి అతిశయముతో ఎర్రవీగినటువంటి వారి యొక్క అహం సమస్తాన్ని మట్టగలిసేలాగా చేసినటువంటి దేవుడు అదంతా చూశారు కదా ఐగుప్తులు. అయినా కానీ వారిలో నమ్మకత్వం అనేది చోటు చేసుకోరు. ఈనాడు మన విషయంలో కూడా నువ్వు అలాంటి స్థితి కలిగినటువంటి వాడిగా ఉన్నావే ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితం పూర్తిగా దేవుని మీద ఆధారపడుకొని ఆనుకోవలసినటువంటి వాడిగా ఉండగా నువ్వు లోకం యొక్క ఏర్పాటు కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి స్థితిని బట్టి ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతోనే, నువ్వు ఎక్కడున్నావో, ఎట్టి విధానంలో ఉన్నావో, నీ చూపులు ఎలా ఉన్నాయో, నీ ఆలోచన ఎలాంటిదిగా ఉన్నదో ఒక్కసారి ఊహించుకో. నీతోనే మాట్లాడుతున్నటువంటి వాడు. నా కుమారుడా, నీ కొరకైతే నాకు కలిగిన ఆధిక్యతను, ఘనతను, మహిమను సమస్తం విడిచిపెట్టి ఈ లోకానికి దరిద్రుడుగా 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 8:9 రాయబడుతుంది. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కృపను ఎరుగదరు కదా. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడే. ఆయన కలిగిన ఆధిక్యత ఏంటి, ఆయన కలిగిన మహిమ ఏంటి? అందుకనే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుండగా ఆయన అంటున్నాడు కదా, దేవుని స్వరూపము ఇడిసిపెట్టకూడని ఎక్కడ తగ్గించుకున్నాడు? దాసుడుగా, ఆకారమందు మనుష్యుడిగా, శిలువ మరణం వరకు. కారణం ఏంటి? నిన్ను ప్రేమించినాడు. నిన్ను ప్రేమించిన ఏర్పాటును బట్టి ఆయన యొక్క ప్రేమ, ఆ కల్వరి ప్రేమ ఎలాంటిదో నువ్వు కళ్ళారా చూడాలని నీ యొక్క ఏర్పాటును బట్టి ఏది అపరాధములు, దోషములు, అపవిత్రత, అసూయ, మత్సరం, క్రోధం, హృదయం సమస్తం ఇట్టి విధానంలో ఉన్నటువంటి నీవు పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధమైన విధానంలో ఆరాధించటానికి ఆయన ఆ సిలువలో మరి ఎలాంటి ఎన్నడైనా ఊహించావా? మనకు కలిగిన ఆధిక్యతను ఏమాత్రం కూడా ఇడిచిపెట్టడానికి మనం ఒప్పుకోం. మనకు తెలుసు అది నిరంతరం ఉండదు, మనతో రాదు కూడా. ఈ విషయాలని తెలిసి కూడా దాని కొరకే ఎన్ని చేయడానికైనా ఏమైనా వెనకాడం. ఇది మన యొక్క స్థితి. ఇలాంటి విధానంలో ఉన్నటువంటి నీ దేవుడు ఇంకా 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 నేను ప్రేమిస్తాను. అందుకని అంటున్నాడు అక్కడ, ఏమన్నాడు అక్కడ 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ఆత్మలో చెప్తున్నాడు, బయటికి కాదు. మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెట్టేవారుగా ఉంటారు. ఆ రూపాన్ని, నీ వస్త్రధారణను, నీ మాట తీరును బట్టి అంచనా వేసేవారుగా ఉంటున్నాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదే. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఎలా ఉంది? ఆయనకు పరిచినట్లుగా తేట తెల్లంగా కనపడుతుందంట నీ హృదయం.
ఒకసారి ఆలోచిద్దాం. ఈ ఉదయకాలం చేరి వచ్చినటువంటి మనము, దేవా నన్ను ఎరిగినటువంటి దేవుడు, నీకు మరుగైనటువంటిది కాదు అన్నాడు కదా అక్కడ భక్తుడు. కీర్తన గ్రంథం 139 ఏమంటున్నాడు అక్కడ? నా నడక, నా పడక, నా ఆలోచన అంటున్నాడు. ఇంకా నీ భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు. ఓ నా సహోదరుడా, ఆలోచించు. నీకు ఎంతవరకు తెలుసు? గడిచిన దినాల వరకు తెలుసు. రాబోయే దినాల్లో నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. ఎక్కడా జారిపోతావో, ఎక్కడా కృంగిపోతావో, ఎక్కడ దిక్కులు పెక్కటిల్లేటట్లు కేకలు ఇవ్వబోతావో జ్ఞాపకం చేసుకో. తప్పించగలిగినటువంటి దేవుడు ఆయన. మరణము తప్పించుట ఆయన వశము. నువ్వు అనుకుంటున్నావు ఈ స్థితి ఏంటో గమనించుకో. దేవుని సన్నిధిలో దీనుడివై, దేవా నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి కొనసాగిస్తే, ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం కదా, సజీవులు. మరి చదువు మాట ఏది? కీర్తన 139 మొదట వచనం. నన్ను పరిశోధించి ఏమర్థమవుతుంది అక్కడ? పూర్తిగా ఏది? బాటం టు టాప్ అక్కడ అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చదువు. ఇప్పుడు చదువు. నన్ను పరిశీలించి నేను కూర్చుండుట, నేను లేచుట తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. ఏమర్థమవుతుంది అక్కడ? ఇంకా పుట్టలా, మాట నా నాలుగుకు రాక మునిపే అంటున్నాడు. ఇంకా అది ఇంకా మాట్లాడలా, కానీ ఆయనకి తెలుసు ఈ క్షణం ఇప్పుడు ఏం మాట్లాడబోతావో, ఏం తలస్తున్నావో అదంతా ఆయన ఎరిగినటువంటి వాడు. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంటున్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు. మరి అలాంటి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు ఏంటి? ఏం దాచుకుంటావు? ఏం దాచిపెట్టుకోగలవు? ఏమీ లేదని ఒప్పుకుంటావు. అందుకని అంటున్నాడు ఇక్కడ. మనం చదువు 2వ వచనం, కీర్తన గ్రంథం 32 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ఆత్మలో సంగతి మాట్లాడుతున్నాడు ఇక్కడ, బయట సంగతి కాదు. ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. దేవుని చేతనే అలా నిర్దోషి అని ఎంచబడినటువంటి వ్యక్తి ఉన్నాడు, అతడు ధన్యుడు. జ్ఞాపకం చేసుకున్నాం. రండి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము అమ్మా 1వ అధ్యాయము 47వ వచనము. నేను పొరపాటు ఏమైనా చేస్తున్నాను? చదువు తల్లి. ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమును. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఏం కావాలి నీకు నాకు? అసలు ఇంకా దేవుని చేత ఇటు సాక్ష్యం కలిగి ఉంటే బ్రతుకే ధన్యం కదా. అందుకని ఆడ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేసి, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా పోలినటువంటి వాడు ఎవడు? దేవుని చేత ఈ సాక్ష్యం నీవు నేను పొందగలిగి ఇంకేం కావాలండి నీకు నాకు ఈ జీవితంలో? అన్నాడు అక్కడ, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. ఇక్కడ ఆ నతానేలు గురించి చెప్తున్నాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతను యందు ఏ కపటమును లేనటువంటి స్థితి. ఈనాడు దేవుని ఎరిగినటువంటి వారి మన విషయం మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఆరాధించినావు, బలలో పాలు పంపులు పొందుతున్నావు, ఎట్లా ఉందని నీ హృదయం? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూ ఉండగా అట్టి విధానంతో నింపబడినటువంటి నీవు సరిచేయబడక, ఒప్పుకొనక, సమాధానపడక, ఆ ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న దానిలో
పాలు పంపులు పొందటానికి సెయ్యి వేయటానికి నీకెక్కడిది ఇంత ధైర్యం? ఆయన దహించు అగ్ని, రోషము కలిగినటువంటి వాడే. అలాంటి దేవుని సన్నిధికి నానా రకమైనటువంటి చెత్తతో నింపబడిన హృదయంతో వచ్చి చెయ్యి వేస్తున్నాడు. నువ్వు దహించబడవా? కాల్చబడవా? కృప చూపిస్తున్నాడు. ఆయన వాత్సల్యత కనికరము కలిగినటువంటి దేవుడు. విలాప వాక్యములు 3 రాయబడుతుంది కదా, 22, 27 చూడు. ఎడతెగనటువంటి వాత్సల్యత కలిగినటువంటి దేవుడు కనుక ఇంకా ఇంకా మనం భూమి మీద చదువు. విలాప వాక్యం 3, 22. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుసున్నది కనుక ఏమవలసినటువంటి వారము? నిర్మూలం అవ్వాల్సినటువంటి వారం. నిర్మూలం కాకున్నాం. ఏమర్థం అవుతుంది నీకు? ఆయన వాత్సల్యతను బట్టి, నిన్ను బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ యొక్క యోగ్యత ఆ బలాన్ని బట్టి కాదు, కానీ ఆయన వాత్సల్యత కృప కలిగినటువంటి వాడు కనుక, ఆ కృప ఎడతెగక నిలుస్తున్నది కనుక నిర్మూలం అవ్వాల్సినటువంటి వారం లేదు. అందుని బట్టి ఎంత కృతజ్ఞతగా నింపబడినటువంటి వలసినటువంటి వారం జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, ఇట్టి విధానంలో ఇంతవరకు కొనసాగుతూ వచ్చినాను. ఎంతవరకు నేను సరి చేసుకోలేదు, ఒప్పుకోలేదు. ఏది సహోదరుని మీద, సహోదరి మీద, ఇతరుల మీద, అన్నదమ్ముల మీద, తోబుట్టువుల మీద, నీ ఇరుగు పొరుగు వారే, నీ సహవాసులే నింపబడినటువంటి స్థితి నింపుకొనున్నావు. అది ఎరిగినటువంటి దేవుడు చూడటం లేదా? నీ హృదయం ఈ ఉదయకాలం వచ్చేటప్పుడు నువ్వు అద్దంలో చూసుకొని ఉంటావు. నీ ముఖం విషయం నీ తేటగా కనపడి ఉంటుంది. ఎక్కడ మచ్చలు ఉన్నాయో, ఎక్కడ డాగులు ఉన్నాయో, తేటగా ఉందో, ఏ కల్మషం లేనటువంటి విధానంలో అక్కడ కనపడుకున్నటువంటి స్థితిని బట్టి నువ్వు అంతో నీ యొక్క స్థితిని బట్టి సంతోషించినటువంటి వ్యక్తిగా ఉన్నావు. అంత తేటగానే దేవునికి కూడా నీ హృదయం కనపడుతుంది. అంత తేట. ఎక్కడ మచ్చ, ఎక్కడ డాగు, ఎక్కడ కల్మషం, ఎక్కడ నింపుకున్నటువంటి వాడిగా బయటికి కనపడకుండా ఎంతగా అంతర్గతములో నువ్వు దాచుకున్నటువంటి వాడిగా ఉండగా ఆయన చూస్తున్నాడు. అక్కడ అంటున్నాడు కీర్తన గ్రంథం 139లో, నువ్వు చీకటిలో, రహస్యములో, అంధకారములో, సమస్తములో ఉండగా అక్కడ అంటున్నాడు, ప్రభువా నీకు దూరమై నేనెక్కడికి పోయేది? ఎక్కడ దాంకునేది నీకు మరుగుగా? చదువుమ్మా. ఆకాశములకు ఎక్కినను, సముద్ర దిగాంతములో, చదువుమ్మ మాట. నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశములకు ఎక్కినను, అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకునిను, అక్కడను ఉన్నావు. ఏకువని రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలో చూసిన అక్కడను ఉన్నావు. ఎక్కడ పోతావు? ఎక్కడ దాచిపెట్టుకుందాం అనుకుంటున్నావు? నువ్వు ఏ విధానంలో కనమర్చుకుందాం అనుకుంటున్నావు? ఆయన తేటగా కనపడుతూ ఉంది. ఆయనకు మరుగైనటువంటి స్థలం ఏమీ లేకుండా ఉన్నది. అలాంటిది నీ యొక్క ఏర్పాటు బట్టి ఇట్టి విధానంలో కొనసాగటానికి ఈ ధైర్యం నీకు ఎక్కడ? ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. దేవుని యొక్క ఏర్పాటును బట్టి నిర్దోషి అని ఎంచబడే వారంగా ఉండేట ధన్యం. అక్కడ అంటున్నాడు, ఆ నతానేయుల గురించి సాక్ష్యం చెప్పబడింది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటం లేనటువంటి వాడు ధన్యుడు కనుక ఆ నతానేయులు ఈ సాక్ష్యం నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జ్ఞాపకం చేస్తాను. వింటున్న సహోదరుడా, దేవుని యొక్క సంఘములో, జీవం గల దేవుని సంఘములో యథార్థమైనటువంటి జీవితం నీవు నేను కలిగినటువంటి వారు ఉన్నాం. ఎందుకు? ఆ పరలోకం అపవిత్రమైనటువంటిది ఏది అక్కడ ప్రవేశించడం. పరలోకం ప్రవేశించాలని ఆశ కలిగినటువంటి వాడుకున్నా మంచిదే. మరి ఈ చెత్త పనికిరానటువంటిది, అసితేంద్రియము, కంపు పనికిరావే. అపవిత్రమైనది ఏది అక్కడ లేదు. దేని చేయి నింపబడాలనుకుంటున్నావు? సరి చేసుకో. ఇక్కడ అన్నాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. కపటము కలిగినటువంటి స్థితి ఏంటి? కపటము లేనటువంటి స్థితి ఒక ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకొని బలలో పాలు పంపులు పొందే వారంగా ఉన్నాం. ఈ ఇద్దరు వ్యక్తులు సామాన్యమైనటువంటి వారేం కాదు. దేవుని చేత గొప్ప సాక్ష్యం పలకబడినటువంటి వారే. అయినా వాళ్ళు ఎలాంటి స్థితి కలిగినటువంటి వారు జ్ఞాపకం చేసుకున్నాం. రండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం చదవండి త్వరగా. ఆదికాండం 15వ అధ్యాయం.
యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకుము, నేను నీకు కేడెమును బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినదేమి, నేను సంతానం లేనివాడినై. సరే, దాన్ని అట్లా ఉంచండి. ఆదికాండం 37:3. ఆదికాండం 37:3. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించును, అతని కొరకు విచిత్రమైన నిలబడకి పుట్టించును. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించిన గనుక వారు అతని మీద పగబట్టి ఎవరిళ్ళు? సహోదరులే, ఒక తండ్రి కుమారులే, తల్లులు వేరు కావచ్చు. ఆ తండ్రి యొక్క రక్తాన్ని పంచుకున్నటువంటి వారు. ఏమైంది? ఆ చిన్నవాడిని ఎంతగానో ప్రేమించాలి, ఎంతగానో ముద్దులాడాల్సినటువంటి ఆ యొక్క ప్రేమతో ఆ సహోదరుడిని అంతగా ప్రేమించవలసినటువంటి స్థితి. అయితే వాళ్ళు ఆ తండ్రి ప్రేమించిన ఏర్పాటును బట్టి, అతనికి ఇచ్చిన ఆ వస్త్రాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంట? పగబట్టి. మరి రాయబడుతుంది మరి పగబట్టి, ఆ తర్వాత మరింత. చూసండి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో శత్రువులు, అన్యులు, ఎవరో దూరస్తులు చేయాల్సినటువంటి స్థితి. వారి ద్వారా తన సహోదరునికి ఎక్కడైనా ప్రమాదం, ఎదురుదాడి ఏదైనా జరుగుతూ ఉంటే ఈ అన్నలు అండగా నిలబడి పోరాడవలసినటువంటి వారు. అలాంటి వారే శత్రువుల కంటే హీనంగా ఆ స్థితిలో తర్వాత గోతిలో వేసినటువంటి వారు ఉన్నారు. ఆ గోతిలో నుంచి తీసి ఐగుప్తు పోతున్న ఇష్మాయేలు కమ్మినటువంటి వారు ఉన్నారు. ఇదంతా కూడా కొనసాగి ఎంత భయంకరమైనటువంటి స్థితి. తండ్రి, ఊరు, దేశము, పుట్టిన స్థలము, ఆ అలవరచబడినటువంటి ప్రదేశము సమస్తానికి పూర్తిగా దూరమైనటువంటి ఎంతగా క్షోభించారు. ఎంతగా ఏది 17 సంవత్సరాల ప్రాయం నుంచి దాదాపు 30 సంవత్సరాల ప్రాయం వరకు కూడా ఇదంతా కూడా కొనసాగినట్టు అత్యధికంగా హెచ్చించబడి ఆ దేశమంతా కరువు వచ్చినటువంటి ఏర్పాటును బట్టి, ఆ దేశంలో ఎక్కడ ధాన్యం లేనటువంటి ఏర్పాటును బట్టి మరలా వాళ్ళు ఆ యొక్క ఏర్పాటును బట్టి ఐగుప్తుకు వలస వెళ్ళినటువంటి స్థితి అని రాయబడుతుంది అక్కడ. చూడండి 39:9. అదే ఆదికాండం 39:9. ఎక్కడ జరిగినటువంటి విషయం? ఆ పోతేపారు ఆ ఇంటన్నిటి మీద అధికారి అయినటువంటి ఏర్పాటు. మంచి యవన ప్రాయంలో ఉన్నాడు, అధికారం ఉంది, అదిగాక అనువు అయినటువంటి స్థలం వాళ్ళిద్దరే. మరి ఎవరు లేనటువంటి స్థితి, ఆ ఇంటంతటి మీద పూర్తిగా అధికారం కలిగినటువంటి వాడు ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆ యవన ప్రాయములో ఉన్నటువంటి ఏర్పాటును బట్టి, ఆ శోధించినటువంటి ఏర్పాటును బట్టి పూర్తిగా లొంగిపోవలసినటువంటి వాడు. ఆలోచిద్దాం. కానీ ఏమన్నాడు? నా దేవునికి నేను ఏం రాయబడింది అక్కడ? చక్కని మాట ఉంటుంది. చదువుమా మాట. ఘోరకమైన దుష్కార్యము చేసి దేవునికి ఉన్నాడా? అక్కడ దేవుడు ఉన్నాడా? వాళ్ళిద్దరే. కానీ అంతర్గతంగా ఎరిగినటువంటి దేవుడు ప్రతినిత్యం ఆయన తోడై ఉన్నాడు. యోసేపు దేవుడు తోడైన ఏర్పాటును బట్టి ఎక్కడ బానిస శృంఖలాలలో బంధించబడినటువంటి వాడు, బానిస అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే తన ప్రాణం మీద కానీ, తన శరీరం మీద కానీ, తన కోరికల మీద కానీ ఏ మాత్రం కూడా అధికారము లేనటువంటి వాడు, ఒక జంతువును అమ్మబడినటువంటి స్థితి. అలాంటి స్థితికే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, దాసుడుగా. అలాంటి స్థితిలో వచ్చినటువంటి వాడు, అలాంటి స్థితి కలిగినటువంటి ఇప్పుడు యోసేపు అధికారం కలిగినటువంటి వాడుగా, అధికారం కలిగి అలాంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపు పూర్తిగా వశమైపోవలసినటువంటి స్థితి. అయితే నా దేవునికి ఇంత ఘోరమైనటువంటి దుష్ట వస్త్రాన్ని కూడా ఇడిచిపెట్టి పారిపోయినటువంటి వాడు, కపటము లేనటువంటి వాడు కనుక దాని మీద పగబట్టి మరింత పగబట్టినటువంటి వారు వచ్చి ఆ ధాన్యం కోసం ఉన్నటువంటి ఏర్పాటును బట్టి వాళ్ళకి ధాన్యం ఇచ్చినటువంటి వాడు. కక్ష సాధింపు. తల్లి దూరం అయిపోయింది, తండ్రి కూడా పూర్తిగా దూరం చేసినటువంటి వాడు ఉన్నాడు. నా స్వస్థలానికి
నేను పెరిగిన ఊరికి సమస్తం గోతిలో వేసినటువంటి వారు ఉన్నారు. పరాయి దేశం, పరాయి భాష, పరాయి సమస్తమైన ఏర్పాట్లు బానిసగా అమ్మబట్టడానికి కారణం వీరే కదా అని వారి మీద కక్ష సాధించవచ్చు. కానీ కపటము లేనటువంటి వాడు కనుక వారికి ఆ తండ్రి చనిపోయినా వారి ఎడల ఎలాంటి కపటము లేనటువంటి వాడు కనుక అన్నాడు, నీ పిల్లలను మిమ్మల్ని నేను పోషించాను. ఎంత అద్భుతమైనటువంటి ఏర్పాటు. అదే నీవు నేనుగానైతే ఒక్కసారి ఆలోచిద్దాం. అదే స్థితిలో ఇన్ని శ్రమలు, ఇది కట్టుబాట్లు ఎదుర్కొన్నటువంటి ఏర్పాటును బట్టి ఆ సమయం వస్తే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే స్థితి కలిగినటువంటి వారం అయి ఉండొచ్చు. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. కపటము లేనటువంటి వాడు కనుక ఆ స్థితిని దేవుడు అంతగా ఆశీర్వదించినటువంటి వాడు. శోధన ఎదురైంది, అవకాశం ఉంది, అయినా కానీ దేవునికి విరోధంగా నేను ఇది యోసేపు కపటము లేనట్టు ఈ స్థితి. రెండోది జ్ఞాపకం చేసుకున్నాం, కపటము కలిగినటువంటి వాని యొక్క స్థితి ఎలాంటిదిగా ఉన్నదో. 2 సమయాలు 11వ అధ్యాయం చదవండి, 1-2 వచనాలు చదవమ్మా. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా ముట్టడి వేసిరి. దావీదు యెరూషలేమునందు నిలిచిపోయిను. ప్రొద్దుగుంకు వేళ పడక మీద నుండి లేచి రాజు నగర మిద్దె మీద ఏం చేస్తున్నాయంట? సంచారం చేస్తున్నట్టు. ఎవరు? దావీదు. ఎవరు ఆ వ్యక్తి అసలు? ఎవరు? చిన్నప్పుడే గొర్రెలు కాస్తున్నటువంటి స్థితిలో ఉండగా అక్కడ ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఆ గొలియాతు 40 దినాలు సవాల్ చేస్తున్నటువంటి వాడు మనడు. మీలో ఎవడైనా ఉంటే రండి, మా తరపున నేను ఒకడిని, ఫిలిస్తీన్ల తరపున ఇశ్రాయేల్ తరపున ఒకరిని ఎన్నుకొని మేమిద్దరం పోరాడుతాం. ఎవరు గెలుస్తారో వారు మిగతా వారికి దాసులు అవుతారు. మిగతా వారు అంతా ఎందుకు నష్టపోవాలి? ఆస్తులు ఎందుకు నష్టపోవాలి? మిగతా వాళ్ళు ఎందుకు చనిపోవాలి? మేమిద్దరమే పోరాడుతాం. మాలో ఎవరు గెలుస్తారో వారు జయించినట్టు అని సవాలు 40 దినాలు ఉదయం సాయంత్రం 40 దినాలు సవాల్ చేస్తుంటే ఇశ్రాయేలు యొక్క ఆ దేహదారుఢ్యం కలిగి ఎత్తరైనటువంటి సవులే పోయి గుడారంలో అనేక యుద్ధాల్లో ఆరితేరినటువంటి భయంకరులైనటువంటి యోధులు కూడా ఒక్కడకు ముందుకు వచ్చినటువంటి వాడు కాదు. అలాంటి సమయంలో గొర్రెలు కాసుకున్నటువంటి స్థితి కలిగినటువంటి ఈ యొక్క దావీదు ఆ ప్రదేశానికి రావటం, ఈ గొలియాతు చేస్తున్న సవాలును వినటం, సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఎంతవాడు ఇశ్రాయేల్ జీవంగల సైన్యాన్ని తిరస్కరించుటకు అన్నటువంటి ఏర్పాటును బట్టి సవాలు విసిరి ఆ సవాలు సౌలు దాకా పోవటం, ఆ తర్వాత చూడండి చిన్న ఒడిసేల రాళ్ళు తీసుకొని పోయి గొలియాతు. అలాంటి యుద్ధ వీరుడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు యెరూషలేమునందే ఉన్నటువంటి వాడు ఉన్నాడు. రాజులు, సామాన్యులు, సైనికులు, యోవాబు సైన్యాధిపతి సమస్తము కూడా యుద్ధానికి పోయి ఉంటే యుద్ధం ముందుండి నడిపించవలసిన రాజు యెరూషలేమునందు నడిచిపోయినటువంటి వాడు ఉన్నాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నిద్రించినటువంటి వాడు లేచినటువంటి వాడు యుద్ధం జరుగుతూ ఉంది, ఆ యుద్ధంలో ఎలాంటి నష్టం జరగకూడదు, ఎవరు చనిపోకూడదు అని మోకరించి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉంటే బాగుండేది. అది చేయలే. పోయి మేడ మీద మంచి చూశాడు, తెప్పించుకున్నాడు, పాపం చేశాడు. తర్వాత ఎంత భయంకరమైనటువంటి నటన, ఎంత వేషధారి, ఎవరు? నా హృదయానుసారుడని చెప్పబడినటువంటి దావీదు ఎంత భయంకరంగా వ్యవహరించినటువంటి వాడు జ్ఞాపకం చేసుకున్నాడు. పాపానికి వయసుతో నిమిత్తం. దావీదు వయసు ఎక్కడ? బత్షెబా వయసు. దావీదు వయసు తాత వయసు అవుతుందిగా, బత్షెబా వయసు మనవరాల వయసు. పాపానికి వయసుతో అనొచ్చు, నువ్వు రాజు అయితే ఏంటి, నువ్వు ఏమైతే ఊరి ఒకని భార్య అని నేను, అలాంటి నన్ను ఆమె తిరస్కరించినట్టుగా ఎక్కడ అలాంటి సంభాషణ కూడా లేనట్టు. ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించు. ఈ సమయంలో ఒక మాట నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉన్నాను. ఒక దేశానికి రాజు మారువేషంలో తన యొక్క రాజ్యంలో స్థితిగతులు సమస్తం తెలుసుకోవాలన్నటువంటి ఏర్పాటును బట్టి
పంచారులు చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ 1 గంట ఆ ప్రాంతంలో ఒక చిన్న కుగ్రామానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ సమయంలో తనకు ఎక్కువ దాహం వేస్తూ ఉంది. ఆ కుగ్రామంలో ఉన్నటువంటి ఒక గృహం ముందుకు పోయి నిలబడి, అమ్మా ఎవరైనా నాకు దాహం ఇస్తారా, నాకు దాహం వేస్తుంది అని బిగ్గరగా అడిగినటువంటి వాడిగా ఉన్నాడు. అదే సమయంలో లోపల ఈ స్త్రీ తన భర్తకు భోజనం వడ్డిస్తూ ఉంది. వడ్డించిన తర్వాత ఆ స్త్రీ ఒక చెంబులో చక్కగా మంచినీళ్ళు తీసుకొని బయటకు వచ్చి ఆ మారువేషంలో ఉన్నటువంటి రాజుకు అందించింది. అయ్యా ఇగో తాగండి, మీ దాహాన్ని తీర్చుకోండి అండి. ఆ చెంబును అందుకున్నటువంటి రాజు ఆ స్త్రీని తదేకంగా తీక్షణంగా చూడటం మొదలుపెట్టాడు. తన దాహంతో ఉన్నాడు, దాహం తీర్చుకోవాల్సినటువంటి విషయం. అలాంటిది అది మర్చిపోయి ఆ స్త్రీని తదేకంగా చూస్తున్నటువంటి వాడు ఉన్నాడు. ఆమె యొక్క సౌందర్యం, రూపలావణ్యం ఎంతో గొప్పగా సౌందర్యమైనటువంటి విధానంలో కనపడుతూ ఉంది. అయితే ఆ దాహాన్ని తీర్చుకున్నాడు. ఆ రాజు అలా ముందుకు సాగిపోయినటువంటి వాడు. ఇంతలో తన భర్త భోజనం చేశాడు, పని నిమిత్తమై అతడు వెళ్ళిపోయినాడు. ఈ విషయాన్ని పక్కనే ఉండి గమనిస్తున్నటువంటి ఈ రాజు ఆ తర్వాత ఆ గృహంలోకి వచ్చాడు. గృహంలోకి వచ్చి అడగటం మొదలుపెట్టాడు. ఈ విధంగా, నేనెవరో తెలుసా నీకు? ఈ రాజ్యానికి రాజును. ఇంత సౌందర్యమైనటువంటి స్త్రీని నేను ఎక్కడ చూడలేదు. నా అంతఃపురంలో కూడా ఇంత సౌందర్యమైనటువంటి ఏర్పాటు కలిగినటువంటి వారు కాదు. నువ్వు నా దానివైతే నీకు అన్ని విధాలుగా నగలు, ఆస్తి, ఆ రాజ్యంలో సగమైన నీకు ఇస్తాను అని ఆ రాజు ఆ విధంగా చెప్పటం మొదలుపెట్టినాడు. అప్పుడు ఆ స్త్రీ ఏ సమాధానం చెప్పలేదు. కానీ అయ్యా మధ్యాహ్నం వేళ అవుతుంది, ఎప్పుడో రాజ్యం నుంచి మీరు బయలుదేరి ఉంటారు, ఇప్పుడు బాగా ఆకలేస్తుంటుంది, మీకు కొద్దిగా ఆహారం వడ్డిస్తాను, భోంచేయండి అని అంటే, సరే వడ్డించు, నాకు ఆకలి వేస్తుంది, ఆకలి తీర్చుకోవాలన్న విషయం కూడా మర్చిపోయాను మీ సౌందర్యం చూసి అని చెప్పటం. ఆ తర్వాత అయితే మీరు ఎప్పుడు బయలుదేరారో ఏంటో, ఏ ప్రాంతాలు తిరిగారో కనుక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి అని చెప్పటం. అతను బయటికి పోవటం. ఈ స్త్రీ ఆ ఇస్త్రీ తెరిచి అందులో కొద్దిగా ఆహారం, దానికి సంబంధించిన కూరలు వడ్డించింది. బయట కాళ్ళు చేతులు కడుక్కున్నటువంటి రాజు వచ్చి కూర్చొని ఆ వడ్డించినటువంటి ఆ ఇస్తర వైపు తీక్షణంగా చూస్తూ ఎక్కడ లేనటువంటి కోపంతో ఎర్రవీగిపోతూ, ఏంటిది అసలు, ఎంగిలి ఇస్తరలో నాకు భోజనం పెడతావా, అది నీ భర్త తిన్నటువంటి విస్తరలో అని ఓంకరిస్తూ గాండ్రించి గొప్పగా కోపంతో ఎర్రవీగుతున్నటువంటి వాడుకున్నాడు. అప్పుడు ఈ స్త్రీ సమాధానంగా శాంతమైనటువంటి ఏర్పాట్లో, రాజా నా భర్త ఎంగిలి చేసినటువంటి ఇస్తరులోనే మీరు భోజనం చేయటానికి ఇష్టపడటం లేదే, నా భర్త ఎంగిలి చేసిన నన్ను మీరు ఎలా కోరుకుంటున్నారు అని అనేటప్పటికీ ఆ రాజు యొక్క కింద భూమి కంపించినటువంటి ఒక్కదొటాన లేచి నిలబడి, తల్లి నన్ను క్షమించు, బుద్ధి వచ్చింది, జ్ఞానోదయం అయింది, నన్ను క్షమించు తల్లి, ఈ రాజ్యంలో ఎవరిని కూడా ఒక అక్కా చెల్లి నా తోబుట్టులతో సమానంగా ఎంచుతాను, నా అంతఃపురంలో ఉన్నటువంటి వాడిని తప్ప అన్నటువంటి వాడిగా క్షమాపణ అడిగి వెళ్ళిపోయినటువంటి వాడు. అదే స్థితి ఈ సమయంలో ఈ బత్షెబా చేసి ఉంటే బాగుండేదేమో, కానీ ఆ స్థితి కలిగినటువంటిదిగా కాదు. అక్కడ రాజు పిలవగానే వెంటనే వెళ్ళిపోయినట్లుగా రాయబడుతుంది. ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే, ఆమెకు కూడా ఆశ ఉన్నది. రాజు అంతఃపురంలో మహారాణిగా అధికారం, నగలు, హోదా, పేరు పలుకుబడి ఇవన్నీ ఆమెకు కావాల్సిన సామాన్యుడైనటువంటి ఒక వీర్య సైనికుడిగా ఉండే ఏర్పాట్లు దొరకవు కదా. ఆమెలో ఆశ ఉన్న ఏర్పాటును బట్టి అక్కడికి కొనసాగినటువంటిదని మనం జ్ఞాపకం. ఈనాడు కుటుంబాలుగా కొనసాగుతున్నటువంటి మనము దేవుని యొక్క ఏర్పాట్లో కొనసాగుతుంది. అంతరంగములో నువ్వు దేని గురించి ఆశపడుతున్నావు, దేని కావాలని కోరుకున్నటువంటి వాడిగా ఉంటున్నావు, కోరుకునే దానిగా నువ్వు ఉంటున్నావు జ్ఞాపకం చేసుకో. నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నాడు, నీ హృదయ యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. భర్తతో, భార్యతో సంసారం అన్నటువంటి ఏర్పాట్లో దేవుడి సిద్ధపరిచినటువంటి విధానంలో కొనసాగుతున్నటువంటి నీవు నేను ఎవరమైనా సరే నీ అంతరంగం యొక్క స్థితి ఎలాంటిదిగా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం. అక్కడ దావీదు, ఆ బత్షెబ శారీరకమైనటువంటి ఏర్పాట్లో క్రియారూపంగా జరిగించినటువంటి వారుగా ఉన్నారైతే, అంతరంగములో నీ యొక్క స్థితి ఏంటి? దేవుడే మాట్లాడాడు. రండి మత్తయి సువార్త 5వ అధ్యాయము దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు. రండి చదువు. 5వ అధ్యాయము ఎన్నో వచనం చదవండి.
5వ అధ్యాయము ఎన్నో వచనం 28. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. ఏం చేద్దాం అక్కడ దావీదైతే క్రియారూపంగా బయట కనపడుతూ అందరూ చూస్తున్నాయి ఏర్పాటు పెట్టి ఒకసారి. మరి ఇలా ఎన్నిసార్లు సూచన అప్పుడేనంట. అంత సమయం కూడా లేదు అక్కడ. నువ్వు పోతున్నావు, నువ్వు ముందు ఒక చూసావు నీ హృదయంలో స్త్రీ కానీ పురుషుడు కానీ ఎన్నిసార్లు దీన్ని బట్టి ఏముంది శిక్ష. దావీదైతే అక్కడ అన్నాడు, నాతాను ప్రవక్త ద్వారా బుద్ధి చెప్పినప్పుడు ఆ మనుషుడు శిక్షాపాత్రుడు, అతడు చేసే కనికరము దయ లేకుండా తన యొక్క ఒక్కగానొక్క గొర్రె పిల్లను ఆ విధంగా చేసిన ఏర్పాటు బట్టి 4 గొర్రెలు ఇవ్వాల్సినటువంటి స్థితి అన్నమాట. ఆ 4 గొర్రెలు ఎవరు? యెహెజ్కేలు గ్రంథం చూడు అక్కడ, యెహెజ్కేలు గ్రంథం 34:31. యెహెజ్కేలు గ్రంథం 34:31 చదువు త్వరగా ముగిస్తాను నేను. నా గొర్రెలనగు మీరు మనుష్యులు. ఎవరంటే ఆ గొర్రెలు? మనుష్యులు. ఇప్పుడు 4 గొర్రెలు ఎవరు దావీదు ఇయ్యాల్సింది? దావీదు, బత్షెబా మొట్టమొదట పుట్టినటువంటి బిడ్డ. రెండోది ఎవరు చెప్పండి? రెండోది ఎవరు? అమ్నోను. మూడోది అబ్షాలోము. 4వది అదోనియా. 4 కుమారులు దావీదు చేసిన ఏర్పాటును బట్టి భయంకరమైనటువంటి నష్టం. అంతేకాకుండా దేవుడు ఇశ్రాయేలుల 12 గోత్రాల మీద రాజుగా సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వాడు సింహాసనం వలిసి పెట్టాడు, నెత్తిన చెంగేసుకున్నాడు, కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా ఏడుస్తూ ఒలివ్వకుండా పారిపోవటానికి కారణం ఏంటి? అబ్షాలోం ఎవరు? కుమారుడే తిరుగుబాటు. దీనికంతటి కారణం దావీదు. నా జీవితంలో ఎదుర్కొంటున్నాను. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. దేవుని ఎరిగినటువంటి ఏర్పాట్లో కొనసాగుతున్నటువంటి దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉన్నటువంటి నీవు నీ హృదయాంతరంగం స్థితి ఏంటి? అక్కడైతే యోసేపు అధికారం ఉంది, అందం ఉంది, బలం ఉంది, ఒంటరితనం ఏర్పాటును బట్టి తనకు ఎదురైన ఏర్పాటును బట్టి కొనసాగించవలసినటువంటి వాడు. అయితే అక్కడి నుంచి పూర్తిగా పారిపోయినటువంటి వాడు ఉన్నాడు. దావీదైతే తెచ్చిపెట్టుకున్నటువంటి అవకాశం ఉంది యోసేపు, కానీ పారిపోయాడు. దావీదైతే చూశాడు, కోరుకున్నాడు, ఎత్తించుకున్నాడు. గొప్ప కపటము కలిగినటువంటి స్థితి, కపటము లేనటువంటి యోసేపు తన అన్నల ఎడల నిజాయితీ నిర్దోషి అనేటువంటి ఏర్పాట్లు ఆదరించినటువంటి వాడు. ఇక్కడ తను నమ్ముకుని తన యొక్క ఏర్పాట్లు, నా దావీదు, నా దేవుడు, నా యజమానుడు దేవునికి భయభక్తులు కలిగినటువంటి వాడు అని కోరుకున్న ఊరియా యొక్క భార్యనే కోరుకొని ఊరియా సంగిపోవటానికి కానీ భార్య తన యొక్క భార్య చేసుకున్నాడు. అతనికి అప్పటికి ఎంతోమంది భార్యలు ఉన్నారు, అయినా వారి ఎడల సంతృప్తి కలిగినటువంటి వాడు కాదు. కానీ పరాయి వాని భార్య ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను కదా, ఎంగిలి చేయబడినటువంటి విధానంలో ఆ ఎంగిలినే కోరుకున్నది. ఈనాడు జ్ఞాపకం చేసుకున్నాం. నీ ఇంట్లో ఉన్నటువంటి ఏర్పాటును బట్టి సంతృప్తిని ఉండవలసినటువంటి సామెతల గ్రంథంలో నీ నీరు బయట, నీ బావిలో నీరు బయటికి పొల్లిపారనేలా, పరులు వచ్చి దాన్ని అనుభవించనేలా, నువ్వేమో ఆ బయట అరువులు దాచుకుంటూ ఎక్కడెక్కడో ఆలోచిస్తూ కోరుకున్నటువంటి వాడిగా ఉండగా నీ విషయం అక్కడ సామెతల గ్రంథం అంటున్నాడు. ఎవరు రాసింది? సొలొమోను ప్రసంగి ఏర్పాటును బట్టి నీవు అలాంటి స్థితి, నీ యొక్క ఏర్పాటు ఎలాంటిదో అది నీ భార్య యందు, అందమైనటువంటి నీ భార్య దుప్పి లేడీ అని పొగడుతూ దాని యందు నువ్వు సుఖించవలసినటువంటి వాడు ఉండగా పరుల వైపు నువ్వెందుకు చూస్తావయ్యా? ఆ వైపు ఇక్కడ అన్నట్లుగా ఎంగిలి చేయబడినటువంటి ఆ కూటికి ఎక్కడ లేదు నీకు. అక్కడ అన్నాడు దేవుడు, పరాయి స్త్రీని, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఏం చేస్తున్నాడంటున్నా? ఏమ్మా 28 ఏం రాయబడింది అక్కడ? నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో చేసినవాడు. మరి ఏంటి ఇలా ఎన్నిసార్లు లెక్కేద్దాం?
వీటన్నిటికీ ఏముంది? ఆ దావీదుకి ఇవ్వబడింది కదా శిక్ష, అదే నీకు ఇస్తే పట్టుకోగలమా? ఉండగలమా? అసలు వినటానికి కూడా ఎంత భయంకరమైన ఇస్తుంది. ఇలాంటి దానిలో కొనసాగుతూ ఎట్లా ఆరాధిస్తావయ్యా? ఎట్లా బల్లలో పాలు పంపులు పొందుతావు నువ్వు? అక్కడ అన్నాడు కదా, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ఏమన్నాడు అక్కడ? కాబట్టి ఇన్నిసార్లు నేను ఎందుకన్నాను? నువ్వు సర్చ్ చేసుకుంటావని, నువ్వు ఒప్పుకుంటావని. ప్రతి మనుష్యుడు అంటున్నాడు. ఆ మనుష్యుడు అన్నటువంటి ఆ కొలమానానికి, ఆ క్వాలిటీస్, ఆ గుణగణాలు నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నవారు. అసలు యోహాను సువార్త 19వ అధ్యాయం అక్కడ రాయబడింది 4వ వచనం చదువు. అసలు మనుష్యుడు అంటే ఎవరు? 19. ఈయన యందు ఏ దోషమును నాకు ఎక్కడ రాజు? 4వ వచనం 5 4 5 వచనం 5 ఆ ముళ్ళ కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరిసిన వాడే వెలుపలికి రాగా, ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరంట చెప్పాలి మీరు? మనుష్యుడు. మరి మనం ఎవరిమి చెప్పండి మీరు? అక్కడ యోహాను మత్తయి సువార్త ప్రభు సెలవిచ్చాడు, ఒక స్త్రీని ఇలాంటి స్థితి కలిగినటువంటి వారు మనం చెప్పుకున్నాము మనుషులు అని. అసలు మనుష్యుడు అని అంటేనే చక్కని నిదర్శనం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. రెండోది, ఆ మనుష్యుడు అని అంటేనే ఆ లక్షణాలు కలిగి ఉండాలి. నువ్వు అంటావు నేను మనుష్యుడును అని చెప్పుకుంటున్నావు, ఆ లక్షణాలు నీకు ఉన్నాయో ఒకసారి నీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం తీయండి, 22వ వచనం అనుకుంటా, చదవండి. నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడై శతాధిపతి అని కొన్నేళ్లను ఒక మనుష్యుడుండెను. మనుష్యుడంటే ఈ గుణ లక్షణాలు ఉండాలి. ఎట్లాంటి లక్షణాలు? నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యోధా జనులందరి వలన మంచి పేరు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఉద్యోగంలో ఉన్నావా? ఒక గ్రామంలో ఉన్నావా? సంఘంలో ఉన్నావు? నువ్వు ఎక్కడున్నావా? నీ పేరు చెప్పగానే ఓ అతడా చాలా మంచివాడండి అని చెప్పగలిగే సాక్ష్యం నువ్వు కలిగినటువంటి వ్యక్తి నువ్వు మనుష్యుడివి. నువ్వు మనుష్యుడివే. దేవునికి భయపడే లక్ష్యం నీతిమంతుడిగా. అక్కడ అన్నాడు కదా, రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడి మనలను నీతిమంతులుగా. ఈ నీతి నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? పేరు మాత్రం ఉన్నది కానీ అంతరంగం మట్టుకు దూరమే. ప్రభు కోరుతున్నాడు దాన్ని, నీ అంతరంగం స్థితిని, ఆ కపటము లేనటువంటి స్థితిని ప్రభు కావాలని కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ స్థితిని నువ్వు కలిగినటువంటి వ్యక్తి అయితే నిజంగా నువ్వు ధన్యుడివి. లేకుంటే సత్యం ఒప్పుకునే వారంగా ఉన్నావు. మనుష్యుడు అని అంటేనే నీతిమంతుడుగా ఉండాలి, దేవునికి భయపడినటువంటి వాడుగా ఉండాలి, మంచి సాక్ష్యం. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువు తల్లి. ఊజు దేశమందు ఎవరంట? యోబు అను ఒక మనుషుడుండెను. అతడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమునే విసర్జించినటువంటి వాడంట. మనమైతే చెడుతనం కావాలి దాని ఎంబర్లు పడుతూ అది దూరం అవుతున్నా మనం దగ్గరగా పోతున్నటువంటి వాడు. చెడుతనమునే విసర్జించినటువంటి వాడు ఎవరు? యోబు. దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఇది సాక్ష్యం. అయితే దేవుడే చెప్తే నతానేలు గురించి చెప్పాడు కదా, ఏమన్నాడు? నిజముగా ఇశ్రాయేలుడు ఇతడు ఎందు ఏ కపటమును లేదు. ఈ యోబు గురించి కూడా దేవుడే చెప్పాడు. 8వ వచనం అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన ఆ మనుషుని వంటి వాడు ఎవడను. మరి ఈనాడు నీ నా గురించి
నీ నా గురించి ఏం చెప్పాలి? మనం కూడా ఆ దేవుని సన్నిధికి, ఆ దేవునితో ఉండబోతున్నాం. నీ నా సాక్ష్యం ఏంటి? ఈ మధ్యాహ్న కాల సమయంలో సెర్చ్ చేసుకున్నాం. ప్రభా, ఇంతకాలం ఎక్కడెటో గడిచిపోయింది. ఇక్కడి నుంచి అయినా ఈ మనుష్యుడు అని చెప్పుకోవటానికి నేను తగినటువంటి వాడినేనా? లేదు ప్రభా, నా హృదయం కపటం, ఆ యొక్క దావీదు సమస్తంతో నింపబడినటువంటి వాడిగా ఉండగా, ప్రభువా నువ్వు సెలవిచ్చావు, స్త్రీని మోహపుతో చూసిన వాడు వెంటనే ఆ శిక్ష నేను పొందకుండా నా ద్వారా నా పిల్లలకు కూడా జ్ఞాపకం చేసుకుందాం. నీ వరకే అనుకోగాక. ఇక్కడ దావీదు పరిస్థితి ఏంటి? ఒక తల్లి, తండ్రి ఒకరే, సహోదరి ఎంత భయంకరమైనటువంటి స్థితి. అన్నను చంపినటువంటి వాడుకున్నాడు, తండ్రి మీద తిరుగుబాటు చేసినటువంటి వాడుకున్నాడు. తర్వాత అతడు అర్ధాంతరంగా అంత సౌందర్యవంతుడు, అంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వాడే, పూర్తి ఆయుష్ నిడివి కలిగినటువంటి వాడు కాదు. అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడవటానికి కారణం నీ ద్వారా, నా ద్వారా మన పిల్లలకి, మన కుటుంబానికి ఆశీర్వాదకారకులుగా నీవు నేను ఉండాలే తప్ప ఒక శాపాన్ని తీసుకొచ్చి పెట్టేవారుగా ఉండటం, అలాంటి జీవితం నాకు జ్ఞాపకం చేసుకుంటాను. ఇలాంటి వారంగా నీవు నేను ఉంటే ధన్యులమే. ఈ ధన్యత నీవు నేను కలిగి ఉండటానికి ప్రభు అక్కడ మొట్టమొదటిగా జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు? కీర్తన గ్రంథం 32:2 యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటం లేనటువంటి వాడు ధన్యుడు. జ్ఞాపకం చేసుకుంటాను. దేవా, నేను ఎక్కడ కపటం, వంచిన, ఈ విధమైనటువంటి ఏర్పాటుని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఇంకా అలాంటి తీసుకుంటాను. నన్ను చర్చేయి ప్రభా, నన్ను కడుగు ప్రభా. ఇంకా నేను నీకు దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ దూరంగా నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహలు, నా ఉద్దేశాలు అన్నీ కూడా నా పడక, దావీదు అన్నాడు కదా, నా పడక, నా ఆలోచన సమస్తను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నీకు మరుగున సెర్చ్ చేసుకో. మోకరించండి ఒక క్షణం. ఎవరికి వాళ్ళు సెర్చ్ చేసుకొని యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు యొక్క శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో